ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యాంటీ నార్కోటిక్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలనేటువంటి ప్రభుత్వమైన దృఢ సంకల్పం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అలాగే ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు వారు గట్టిగా నిర్ణయించి వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మన గౌరవ రాష్ట్ర డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు సార్ ఆదేశాల మేరకు విజయవాడ సిటీలో మన గౌరవ సిపి గారు రాజశేఖర్ బాబు గారు యాంటీ నార్కోటిక్ సెల్ అనేటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెల్ సిటిఎఫ్ ఏడీసీపీ గారైన శ్రీ ఆర్ శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఆ టీం ఫార్మ్ అయింది. అట్ ది సేమ్ టైం జోనల్ లెవెల్లో పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేశారు. సిటిఎఫ్తో పాటు లా అండ్ ఆర్డర్ ప్రత్యేక బృందాలు కలిపి దీని మీద వర్కౌట్ చేయడం ప్రారంభించడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అలాగే మన రాష్ట్ర డీజీపీ గారు చెప్పినట్టుగా 100 days యాక్షన్ ప్లాన్ యాంటీ నార్కోటిక్ స్టేట్గా మార్చడానికి ఆ దిశగా అలాంటి ప్రయత్నాలు ప్రారంభంలో భాగంగా మన దగ్గర విజయవాడ సిటీలో ఇప్పుడు ఈ బృందాలు ఏం చేశాయంటే అసలు దీని యాక్టివిటీ మీద ఫుల్ స్టడీ చేశారండి. కొంత టైం తీసుకున్నారు, కొన్ని పీరియడ్. ఆ పీరియడ్లో మొత్తం యాక్టివిటీస్ని బాగా స్టడీ చేశారు. అంటే గతంలో ఉన్న కేసులేంటి, అప్పుడులో పరారీలో ఉన్న వాళ్ళు ఎవరున్నారు, అసలు సోర్స్ ఎక్కడుంది, ఆ సోర్స్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, ఎండ్ యూజర్ ఎవరు, మధ్యలో ఏ నగరాల నుంచి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, దీని మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, దీని మీద బాగా స్టడీ చేశారు. దీనికి సమర్థవంతమైన నాయకత్వంలో మన సార్ సిపి గారు బాగా గైడ్ చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ పోలీస్తో పాటు స్పెషలైజ్డ్ వింగ్ అయినటువంటి మన టాస్క్ ఫోర్స్ కూడా బాగా కష్టపడి దీనికి చాలా సమాచారాన్ని గ్యాదర్ చేశారు. మొట్టమొదటిగా ఏం చేశారంటే పరారీలో ఉన్నటువంటి ఒక కీలక వ్యక్తిని పట్టుకున్నారు, ఇంట్రాగేషన్ చేశారు. వాళ్ళ ద్వారా ఆ లింకులన్నీ బ్రేక్ చేసి మన దగ్గర సిటీలో ఉన్నటువంటి మాచవరం, తర్వాత సూర్యారావుపేట, భవానీపురం, కృష్ణలంక ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి 15 మంది కేసుల్లో ఉన్నటువంటి కీలకంగా ఉండే 15 వ్యక్తులను పట్టుకుని మన దగ్గర ఇంచుమించు ఆల్మోస్ట్ 90.5 kgs గాంజాని స్వాధీనపరుచుకున్నారు. ఆ వ్యక్తులని ఆ కీలకమైన వ్యక్తితో పాటు అరెస్ట్ చేసి వీళ్ళందరి మీద చర్యలు పటిష్టంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన సిపి గారు ఏం చేశారంటే దీనికి ఒక వాట్సాప్ నెంబర్ ఒకటి అండ్ మెయిల్ ఐడి కూడా ప్రజలకి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఇచ్చి సమాచారాన్ని బాగా నేరుగా తీసుకోగలిగితే దాన్ని కొంచెం బాగా వర్కౌట్ చేసి బేస్ లెవెల్లో దాని ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని పటిష్టంగా దీన్ని అమలు జరపాలి. ఈ యాంటీ నార్కోటిక్ సెల్స్ టీమ్స్ కూడా యాక్టివ్గా పనిచేయడానికి సమాచారం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ప్రజలతో కూడా మమేకమై పనిచేయాలనేటువంటి ఆస్పెక్ట్లో పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా మంచి కృషి జరిగింది. సో దానివల్ల ఇప్పుడు ఈ ముద్దలందరి మీద యాక్షన్ తీసుకోబడింది. ఈ రాబోయే రోజుల్లో కూడా మనం ఇంకా గట్టిగా ఈ దిశగా మరిన్ని రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ఆశతో ఉన్నాం. ప్రజలందరికీ కోరేది ఏంటంటే ఈ వాట్సాప్ నెంబరు మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ వాట్సాప్ నెంబర్తో పాటు మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. అంటే మీరు గోప్యంగానే సమాచారం ఉంటుంది. దయచేసి షేర్ చేసుకోగలిగితే మీతో మమేకమై మేము పనిచేయగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. సో ఈ టీంలో చాకచక్యంగా పనిచేసినటువంటి ఏడీసీపీ ఆర్ శ్రీహరి గారు అండ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా బాగా కష్టపడ్డారు. కేవలం ఈ 3 అపోహల వల్ల చాలా మంది స్టాక్ మార్కెట్ నుంచి దూరంగా ఉంటున్నారండి. ఆర్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా లాసెస్ అక్యూములేట్ చేస్తున్నారు. ఫస్ట్ది సార్, స్టాక్ మార్కెట్ అన్నది